10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గాడిలో పెడితే కాంగ్రెస్ నాశనం చేస్తోందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమాలు చేసి పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్ర రైతులంతా భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ను ఓడించిన ప్రజలు అనుభవిస్తున్నారని విమర్శించారు గులాబీ పార్టీ లీడర్లు. తులం బంగారానికి ఆశపడి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని విమర్శించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తూ ఉన్నానన్నారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎవరూ సంతోషంగా లేరని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జహీరాబాద్ కార్యకర్తలు నేతలతో భేటీ అయ్యారు కేసీఆర్. నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయింది. మళ్ళీ బీఆర్ఎస్ ను వద్దు అనుకున్న వాళ్లే ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. సీఎం డైలాగ్ కొడితే కొత్త జీవోలు రావన్నారు. కలలు కంటే అభివృద్ధి జరగదన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు. ఉన్న వాటిని కూలగొట్టుడే రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు కేటీఆర్. ప్రజలు 2 సార్లు ఇచ్చిండ్రు, మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు. 2 సార్లు ఇచ్చింది వాళ్ళే, ఈసారి వద్దన్నది వాళ్ళే. కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే. రియల్ ఎస్టేట్ మీకు తెలుసు, కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, 15 లక్షలకు పడిపోయింది. నేను చెప్పేది కరెక్టేనా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నడిపేటోళ్ళకి నడపత్తలేదు. ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు. టకీ పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ. ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ ను కాంగ్రెస్ నరక కూపంగా మార్చిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లాలో ప్లాట్లు అమ్ముడుపోలేదని బిల్డర్ సూసైడ్ చేసుకోవటం శోచనీయం అని ట్వీట్ చేశారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ పై పెను ప్రభావం చూపిందన్నారు. శాంతి భద్రతలు లోపించడం, పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను కూడా హైడ్రా కూల్చివేయడం, మూసీ, ఫార్మాసిటీ, మెట్రో కారిడార్ల విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు హరీష్. నీళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం ఆపాలన్నారు. వారి బురద రాజకీయానికి గోదావరి వరదను తట్టుకుని మేడిగడ్డ బ్యారేజీ నిలబడిందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన నీళ్లు నిజాలుపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు కవిత. కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని అది ఫెయిల్ అయిందని చెప్పాలి. 3 జిల్లాల 8 లక్షల ఎకరాలు పోయినసారి సంవత్సరంలో ఎండబెట్టిండ్రు. మరి ఇది నిజంగా కూడా రాజకీయం కాదు. ఇంత నీచమైనటువంటి రాజకీయం ఉండొద్దు. నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. పార్టీ మారిన వారిపై 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పినా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన టైం ఇవ్వాలని గతంలో సుప్రీం ఆదేశాలు ఇచ్చిందన్న విషయం గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఎంత టైం కావాలో మీరే స్పీకర్ కు కనుక్కొని చెప్పాలని రోహత్గీని సూచించింది. తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.